ఇయా కుక్షి విపరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరా ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ కల్పితాలు కానీ ఏమి ఉండవండి. మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం 100 కోట్లు వస్తాయి, 2 స్త్రీలు వచ్చేస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, ఇట్లాంటి మాటలు ఉండవు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం మీద బాగాలేదయ్యా, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ కొంపంతా మునిగిపోతావు, లేకపోతే నువ్వు పీకల దాకా మునిగిపోతావు, నువ్వు అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఇలాంటివి ఏమి చెప్పి మీ చేత ఒక జపం పెట్టించాలి, ఆ డబ్బులు ఏవో నాకు రావాలి అనేటటువంటి విషయం కూడా ఉండదు. కేవలము శాస్త్రం కోసమే పెట్టబడినటువంటి మన ఛానల్లో. మీకు శాస్త్రమే కావాలంటే మా దాన్ని చూడవచ్చు, లేదా మీకు కావాలనుకుంటే వేరే ఛానల్ ఏమైనా చూడవచ్చు. అంటే సశాస్త్రంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందులో సశాస్త్రంగా చెప్పేవాళ్ళది మాత్రమే మీకు అర్థమైపోతూ ఉంటుంది. 4-5 సార్లు చూశాక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి, అవన్నీ మీకు అర్థమైపోతుంది. మీరు బడాయి కబుర్లు చెప్తున్నారా, నిజానికి యథార్థం శాస్త్రం చెప్తున్నారా అనే విషయాన్ని దాన్ని గమనించి మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు సింహరాశి వారికి జూన్ నెల 2026 గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయ పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కేతువు సింహరాశిలో కేతు సంచారం జరుగుతోంది. ఈ జన్మల్లో కేతువు అన్ని దుష్ట స్వభావం, దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తన, ఈ విధమైన ఫలితాలను మాత్రమే ఇస్తాడు. ఏ మాత్రము ఉపయోగకారి కాదు. ఇకపోతే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ఈ సప్తమంలో ఉన్నప్పుడు భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన అభిప్రాయ భేదాలు, అలాగే భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు, చిన్నపాటి చిటపటలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండండి. గొడవల జోలికి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ వంతు ప్రయత్నం చేయండి. చేయకపోతే అన్ని దేవుడి మీద భారం వేద్దామంటే కాదు. కొన్ని మనకి, ఎందుకంటే మానవుడికి 2 మెదళ్ళు ఇచ్చాడు, చిన్న మెదడు ఒకటి, పెద్ద మెదడు ఒకటి. ఇక మిగతా వాటికి ఇవ్వలేదు. అవి ఇచ్చినా కూడా ఎంతవరకు ఆహారం సంపాదించుకోవడం వరకు, అంతవరకు ప్రాణ రక్షణ చేసుకునే వరకే. ఓకే, ఇప్పుడు ఇక్కడ 8వ స్థానంలో శని సంచారం. ఇది ఒక ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చేటటువంటిలో ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఆయుకారకుడు ఆయు స్థానంలో ఉన్నాడు. దీనిని అష్టమ శని అని కూడా అంటారు. ఇది కూడా దీని ద్వారా మనకి కొంతమందికి రాజదండన, కొంతమందికి పెద్ద దుఃఖము, కలత్రపీడ అంటే భార్య వియోగం జరగటం, చనిపోవటం, అలాగే కలహాలు, పరాభవాలు, అవమానాలు, ఇన్ని జరిగేటట్టు అవకాశం ఉంది. అష్టమ శని ప్రభావం ఈ వీరి మీద ఆ విధంగా పడుతుంది, సింహరాశి వీరి మీద. అలాగే భాగ్యస్థానంలో ఒక 20 రోజుల పాటు కుజుడు, తదుపరి 10వ స్థానంలో ఒక 10 రోజులు మాత్రం కుజుని యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ 9, 10 2 స్థానాలలోనూ కూడా కుజుని యొక్క సంచారము అనుకూలమైన ప్రభావాన్ని ఇవ్వదు. ఇక్కడ 9వ స్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి విషయంలో ఇబ్బందులు, ఆరోగ్య విషయంలో, అలాగే కుటుంబంలో ధర్మాల విషయంలో, వాహన సౌఖ్యం, ఇట్లాంటి వాటిలో దైవభక్తి వ్యతిరేకంగా ఉండటం, దైవానికి ఉన్నాడా లేదా అనే అనుమానాలు రావటం, ఈ విధమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. తదుపరి ఆయన 10 రోజుల పాటు 10వ స్థానంలో సంచారం వృత్తిపరమైన ఆటంకాలను కలగజేస్తూ ఉంటారు. ఇకపోతే ఇక్కడ ఈ సింహరాశి వారికి ఏకాదశ స్థానంలో గురువు ఒక్కరోజు ఉన్నారు. ఆ ఒక్కరోజు బాగానే ఉంటుంది. అది పెద్ద పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒక్కరోజు. ఓకే, తదుపరి అదే గురువు మీకు 29 రోజుల పాటు ఏ స్థానంలో ఉన్నారు, ధన వ్యయం చేస్తారు. ఈ ధన వ్యయం ఒక రకంగా మంచి పనులకు చేయడం జరుగుతుంది. ధన వ్యయం అయితే అవటం గ్యారంటీ, కానీ అది కొన్ని మంచి పనులకే చేయడం అవుతుంది. ఒక ఇల్లు కొంటానికి, ఒక కారు కొంటానికో, లేకపోతే పిల్లల్ని విద్యాభ్యాసానికి, ఉన్నత చదువులకి వెచ్చించడమో, లేకపోతే ఫారిన్ పంపించడం, ఇట్లా మొత్తం మీద ఒక మంచి ఫలితం లభిస్తూ ఉంటుంది. అలాగే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే 8 రోజుల పాటు ఏకాదశి స్థానంలోను, వ్యయ స్థానంలో 22 రోజులు, ఈ 2 స్థానాల్లోనూ కూడా ఆయన అద్భుతమైన ఫలితాలు
మనకి అందించబోతూ ఉన్నారు. కాబట్టి శుక్రుడు పూర్తి అనుకూలుడు. శుక్రుడు పూర్తి అనుకూలం. కాబట్టి ఇదొకటి మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే బుధుడు ఈ స్థానంలో 8 రోజులు, 11వ స్థానంలో 22 రోజులు. బుధుడు పాక్షికంగా 20 రోజుల పాటు మీకు అనుకూలంగా ఉన్నారు. వ్యయ స్థానంలోకి వచ్చిన 8 రోజులు మాత్రం ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నారు. ధన వ్యయం, ధన నష్టం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం సింహరాశి వారికి గమనించవలసి ఉంది. వీరికి పూర్తి అనుకూలమైన గ్రహం ఏదంటే ఒక్క శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు. బుధుడు కూడా 22 రోజుల పాటు అనుకూలంగా ఉన్నాడు. మిగతావి ఏవి కూడా అనుకూలత లేదు. కేతు అనుకూలం లేడు, రాహు అనుకూలం లేదు, శని అనుకూలం లేడు, కుజుడు అనుకూలం లేదు. అలాగే రవి కూడా అనుకూలత ఒక్క 16 రోజులు పాక్షికంగా రవి పాక్షికంగా ఉన్నాడు. కాబట్టి 2 గ్రహాలు పూర్తిగానే పాక్షికంగా ఒక గ్రహం మనకు అనుకూలంగా ఉన్నదండి. బుధుడు 22 రోజుల పాటు, బుధుడు కూడా మనకి 22 రోజుల పాటు అనుకూలంగానే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరము. అలాగే మనం ప్రతినిత్యము కూడా నవగ్రహాలు చేసుకున్నట్టయితే ప్రతికూలంగా ఉన్న గ్రహాలు అనుకూలంగా అనుకూలంగా ఉన్న గ్రహాలు మరింత అనుకూలంగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది. శుభం.